కేసులో ఫిర్యాదుదారుడైన గూడి నాగేశ్వరరావు నర్సింగ్పల్లి వాస్తవుడికి వారి తాలూకా అన్నయ్యకి కలిపి వారి తల్లిదండ్రుల నుంచి సుమారు 2 ఎకరాల వ్యవసాయ భూమి కలదు. అయితే అది వాళ్ళ మదర్ పేరు మీద ఉండడం చేత దాన్ని వీళ్ళిద్దరు అన్నదమ్ముల పేరున మార్చడానికి వాళ్ళు గత నెలలో అప్లికేషన్ పెట్టారు, మ్యూటేషన్ పెట్టు. దానికి సంబంధించి నర్సింగ్పల్లి విఆర్ఓ గారు అని చెప్పారు, పృథ్వీ గారు వాళ్ళ పొలం సందర్శించి దానికి సుమారు 40,000 రూపాయలు లంచంగా ఇస్తేనే పనిచేస్తామని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా ఆయన రిక్వెస్ట్ చేస్తే 20,000 రూపాయలు లంచం ఇవ్వమని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. అది ఇష్టపడక వారు మాకు కంప్లైంట్ చేశారు. దాని మీద మేము వెరిఫికేషన్ చేసుకొని మా ఏసీబీ డీజీ గారి తాలూకా పర్మిషన్ తీసుకొని ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి విఆర్ఓ పృథ్వీ గారు తన ఆఫీస్లో 20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా మేము పట్టుకున్నామండి. ఆయన్ని ఇప్పుడు అరెస్ట్ చేసి రేపు విశాఖపట్నం ఏసీబీ కోర్టులో వారిని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.